నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసే ఉన్నారు కదండి. విగ్రహారాధన ఎందుకు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. విగ్రహారాధన ఎప్పటి నుండి ఉంది, ఎందుకు చేయాలి అనేది చూద్దాం. మన పూర్వీకుల నుండి కూడా ఒక ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం నుండి కూడా విగ్రహారాధన అయితే మనలో ఉందండి. అయితే మన కుటుంబాల్లో ప్రతి కుటుంబాల్లో కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఉండేయండి అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు చక్కగా విగ్రహారాధన ఉందండి. ప్రతి ఒక్కరింట్లో కూడా పటాలు అప్పట్లో ఉండేవి కావు. అప్పట్లో ఈ విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాలకి పూజలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కొంతకాలానికి ఏమైంది అంటే ఇంట్లో ఇప్పుడు ఎవరి కాళ్ళు విడిపోతున్నారు. అంటే కుటుంబాలు అప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కుటుంబాలుగా ఇద్దరిద్దరు చొప్పున విడిపోతూ ఉన్నారు. విడిపోయినప్పుడు ఏం చేశారు అంటే ఈ విగ్రహాలు ఒకళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బయటికి వచ్చేసేవాళ్ళు కదండి. వాళ్ళు కొత్త విగ్రహాలు కొనుక్కుని చేసుకునేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. లేదు మేము కొత్త విగ్రహాలు చేయించుకోలేక ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా దేవుడు పటాలని వచ్చేసి చిత్రలేఖనం అంటారు. అప్పట్లో తంజావూరు పెయింటింగ్స్ అలాంటివి వాడేవాళ్ళు ఎక్కువగా. తంజావూరు పెయింట్స్ అని చేత్తో వేసిన పెయింట్స్ ఎక్కువగా ఇచ్చేసి పూజ చేసుకునేవాళ్ళు. అయితే కాలక్రమంలో ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి సరే మేము కూడా ఏం చేస్తామని ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దేవాలయాలకు ఇచ్చేయటమో లేకపోతే వాటిని మార్చేసి వేరే తెచ్చుకోవటమో అలా చేసేసరికి ఆ విగ్రహారాధన అనేది ఇళ్ళల్లో పోయింది. అలాగే అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఏమన్నా పడనప్పుడు లేడీస్ పడినప్పుడు వేరే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. అప్పుడు నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఎవరి కాళ్ళు విడిపోయారు కాబట్టి ఇంట్లో ఒక భార్య భర్త ఉన్నప్పుడు భార్యకు వచ్చినప్పుడు ఇబ్బంది. అలాంటి సమయాల్లో ఈ పూజలు విగ్రహాలకు పూజ చేయటం కుదరకపోవటం వల్ల వారు కూడా కొంతమందికి ఇచ్చేయడం జరిగింది. కానీ విగ్రహం ఉంటే ఏకాగ్రత కోసం చేస్తారండి. మనం ఏకాగ్రతగా ఉండాలంటే ఏదో ఒకటి చూసి మనం పూజ చేసుకున్నట్లయితే ఏకాగ్రత ఉంటుంది. అందుకని మనం విగ్రహంలోకి స్వామిని ఆయన అక్కడ ఉన్నారు, ఆ విగ్రహంలో ఉన్నారని భావిస్తూ మనం పూజ చేసినట్లయితే ఏకాగ్రత కుదురుతుందని చెప్పి మన పూర్వీకులు ఏం చేశారంటే విగ్రహారాధన అయితే తీసుకొచ్చారు. అప్పటి నుండి ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ విగ్రహంలోనే స్వామిని చూసుకుంటూ మనం విగ్రహారాధన అయితే చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విగ్రహానికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ స్వామికి తిన్నట్లుగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం చూడండి. అప్పుడు మనం మెయిన్ ఈ విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం ఏకాగ్రత అండి. అలాగే ఇప్పుడు చాలా విగ్రహాలు అయితే పెడుతూ ఉన్నారు ఇళ్ళల్లో. తప్పు లేదు, పెట్టుకోవచ్చు. కానీ మనం నిత్య పూజ చేసే వారిని మాత్రం ఒకే విగ్రహం అయితే ఉంటే ఏకాగ్రత కలుగుతుంది. నేను కూడా తెలుసుకున్నాను. అంతవరకు మా ఇంట్లో కూడా చాలా విగ్రహాలు ఉండేయండి. చిన్న అంటే నిత్య పూజలో వాడే చెప్తున్నాను. చాలా చిన్నవి ఉండేవి. అవన్నీ కూడా తీసేయడం జరిగింది. తీసేసి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు మెయిన్ విగ్రహం. కింద శివలింగము, రీసెంట్గా దుర్గా అమ్మవారిని కూడా తీసుకోబోతున్నాను. ఆ అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు. ఇంతేనండి. ఇవన్నీ కూడా స్వామివారిని నిత్యము పూజ చేసుకోబోతున్నాను. కానీ నాకు ఏకాగ్రత కోసం వెంకటేశ్వర స్వామిని మాత్రం మిడిల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఆయనకి నిత్య పూజలు. అలాగే మీరు అనుకోవచ్చు చిన్న వెంకటేశ్వర మూర్తులు ఉన్నాయి కదండి, వేటికంటే స్వామివారు మూలమూర్తిని మనం బయటికి కలపలేమండి. అక్కడ అలంకారం చేసిన మూర్తికి మనం చేయలేం శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి. అందుకని ఎప్పుడైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఆ మూర్తుల్లోకి స్వామివారిని ఆవాహన చేసి స్వామివారికి ఎవరైతే వెంకటేశ్వర స్వామివారు మూలమూర్తి ఆ స్వామివారిలో ఉన్న శక్తిని అంతా కూడా స్వామివారిలోకి తీసుకొచ్చి ఈ స్వామికి ఈ ఊంజల్ సేవ ఈ కార్యక్రమాలన్నీ జరపడం కోసమని ఈ ఉత్సవ మూర్తులుగా పెడుతున్నాను. అలాగే సీతారామ లక్ష్మణ స్వామివారు అంటారు కదా, వారిని కూడా అలానే ఉత్సవాల కోసమని ఏర్పాటు చేయబోతున్నాను. మీరు తిరుమలలో చూసినట్లయితే స్వామివారి దగ్గర రాధాకృష్ణ స్వామివారు ఉంటారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు ఉంటారు మూలమూర్తులు. అలాగే ఉత్సవమూర్తులు కూడా ఉంటారు తిరుమలలో. అలానే మా ఇంట్లో కూడా ఉండేలాగా నేను చూసుకుంటున్నాను. అలాగే మా ఇంటికి క్షేత్రం అని అంటారు కదా, అంటే మా ఇంటికి రక్షణగా ఉండే స్వామి
మల్లికార్జున స్వామి, అలాగే క్షేత్రపాలకులు అంటారు చూడండి, అలా మా ఇంటిని అలాగే స్వామివారికి పాలకుడుగా ఉన్న స్వామి మహాదేవుడు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు ఇద్దరు కూడా మాకు క్షేత్రపాలకులుగా పెడతాం జరిగింది. మన తిరుమలలో కూడా స్వామివారికి క్షేత్రపాలకుడుగా మహాదేవుడు ఉండేవాళ్ళంటండి. అవి ఇప్పుడు వేరే చోట పెట్టారులే, కానీ స్వామివారు తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు శివయ్య అండి. అందుకనే మేము కూడా శివుణ్ణి, మల్లేశ్వర స్వామివారిని అలాగే దుర్గా అమ్మవారిని క్షేత్రపాలకులుగా నిర్ణయించి చేసుకుంటున్నాము. అంటే నాకు తెలిసినంతవరకు నేను అలా చేసుకుందాం అనుకుంటున్నాను స్వామివారిని. ఆ విధంగా పెట్టబోతున్నాను. అయితే ఇక్కడ మూర్తులు ఎంత ఉండాలి, ఇంట్లో ఉన్న మూర్తులు ఎంత ఉండాలి అంటే కదా, ఇదిగోండి చూసారా, ఈ బట్టివి నీళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో అంతవరకు విగ్రహాలు ఏ లోహంతో చేసినా ఉండొచ్చండి. అంటే ఇత్తడి లేదా బంగారం లేదా రాగి ఇంత సైజులో అయితే తప్పకుండా పెట్టుకోవచ్చు ఇళ్ళల్లో. లేదు కొంచెం పెద్దగా విగ్రహాలు కావాలి అనుకుంటే కనుక మాత్రం పెట్టుకుంటే నిత్య పూజలు చేసుకునే విధంగా ఏదైనా ఒక్క మూర్తిని 2 అడుగులు తెచ్చుకోండి లేదా 1 అడుగు తెచ్చుకోండి. చక్కగా నిత్యము ఆయనకే పూజ చేసుకుంటే మనకు ఏకాగ్రత కలుగుతుంది. ఒక్కొక్క టయానికి స్వామితో మనకి ఒక బాండింగ్ ఏర్పడి మన కోరికలు లేదా మనం ముందుకు వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది మన జీవితంలో. ఆ విధంగా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అనుకుంటారు ప్లాస్టర్ పారిస్ విగ్రహాలు కూడా విగ్రహాల కిందే వస్తాయా అని. లేదండి, అసలు ఆ ప్లాస్టర్ ప్యారిస్ అనే విగ్రహాల కిందకే రావు. అవి ఒక షో పీసు లేదా డెకరేషన్ పీసు లాగానే పనికొస్తుంది, కానీ అవి మాత్రం విగ్రహాల కింద రాదు. తప్పకుండా ఏం లేదండి, తప్పు లేదు. కాకపోతే కొన్ని అంటే దేవుడు అని అనుకుంటున్నాం కదా రూపం, ఆ రూపాన్ని కనుక కొంచెం తగలకుండా మనం అక్కడ పట్టుకోకుండా ఉండే అంటే కొన్ని సమయాలు ఉంటాయండి. అలాంటి సమయాల్లో మనం తాకకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో పెట్టకపోవడం మంచిదని నేను అనుకుంటాను. అంటే తాకకుండా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోకేస్ లాగా ఉందనుకోండి, ఆ షోకేస్లో పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ పైన ఉంటారు కాబట్టి అటు వెళ్ళినా చూసుకోవచ్చు. అంతేగాని కార్నర్లో పెట్టేసి మనం అటే వెళ్ళి వస్తా ఉన్నప్పుడు అలాంటి చోట్ల మాత్రం తప్పకుండా పెట్టకూడదండి. అది స్వామి కింద మనం భావిస్తున్నాం కాబట్టి, అంటే షో పీస్ కింద ఉన్నా కానీ స్వామి రూపం కదా, అందుకని అలా పెట్టకూడదు. ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాల కింద రావండి. అలాగే దారు విగ్రహాలు కూడా అంటే కొన్ని రకాల దారు విగ్రహాలు మాత్రం ప్రతిష్ఠ చేస్తేనే ఉంటాయి కాబట్టి వాటిని కూడా పెట్టుకోవచ్చు. అయితే పంచలోహాలు కానీ రాతి విగ్రహాలు కానీ ఎక్కువ సైజు మాత్రం పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మరొక వీడియోలో మీకు వాటి గురించి చెప్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.